భగవంతుడి దగ్గర ఆరాధన చేసేటువంటి సమయంలో నాకు ఇది కావాలి నువ్వు అడగకూడదు వాస్తవం. కానీ ఖచ్చితంగా అడగవలసినవి 4 ఉంటాయి. ఆ 4 లేకపోతే మనిషికి జీవితం లేదు. ఆ 4 మనిషి ప్రాణానికి మానానికి సంబంధించిన విషయాలే. రెండవది ఐశ్వర్యం. ఐశ్వర్యము అనగానే మనం కోట్ల రూపాయల డబ్బు అనుకుంటాం. ఐశ్వర్యము మీనింగ్ ఆయుష్, తేజస్సు, వర్చస్సు, యశస్సు. ఈ 4 ఐశ్వర్యం అంటే. ఆయుష్తో పాటుగా అతని యొక్క కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ చక్కటి సంతానంతో తన యొక్క ముఖ కవలికలు కాంతివంతంగా ఉండటం. ఎప్పుడుంటే కాంతివంతంగా, నీకు రూపాయి అప్పు లేదు, మనశ్శాంతిగా ఉన్నావు, చక్కటి ఆరోగ్యం ఉంది అన్నప్పుడు మొహంలో కాంతి, తేజస్సు. దాన్నే తేజస్సు అంటారండి. ఈ మేకప్లు అవన్నీ వేసుకోకుండా స్వతసిద్ధంగానే ముఖంలో ఉండేటువంటిది తేజస్సు. ఆ తేజస్సు దేని ద్వారా వస్తుంది? నీకు చక్కటి సంతానం కలిగింది, యశస్సు. అలానే నీకు రూపాయి అప్పు లేకుండా 5,000 నోట్లోకి వెళ్తున్నాయి, అప్పు నీకు ఇవి వచ్చినట్టు. ఐశ్వర్యం అంటే మూలం అది. మరి ఐశ్వర్యం ఎవరిస్తారు? ఒకటి ఈశ్వరుడు ఇస్తాడు, 2 అమ్మవారు ఇస్తుంది. అమ్మవారిచ్చే ఐశ్వర్యం అనేటువంటిది నీకు ఆ క్షణకాలం కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వరం ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యం. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఇక్కడ ఆదిత్యం ఎందుకు వచ్చిందండి అంటారు. ఇందాక అక్కడ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడుగా, ఆరోగ్య ప్రదాత ఆయనే కదా, దానికి మూల పురుషుడు ఈశ్వరుడు. కానీ ఆరోగ్యము ఆయుష్ రెండిట్లో ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు. మండలాంతర్గతంగా శివుడు. అందుకని ఈశ్వరాదిత్యం అన్నాం. ప్రధానంగా ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు, ఐశ్వర్య మూలం అమ్మవారు. ఈశ్వరారాధన చేయటం వల్ల కలిగేటువంటి ఐశ్వర్యం తరగదు ఎప్పటికీ. అమ్మవారిని ఆరాధించటంలో కొన్ని అనర్థాలు ఉంటాయమ్మ. అంటే ఆరాధించే విధానంలో చేసిన దోషాల వలన పిల్లలకి ఉన్న వాళ్ళకి ఆరాధన ఎలా చేయాలి, అర్చన ఎలా చేయాలి తెలియదు. ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు ఎలా సంప్రాప్తం అవుతుంది తెలియదు. లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే డబ్బు వస్తుంది కదా,